ఫైనల్లీ కొల్హాపూర్ అయితే రీచ్ అయిపోయాము. కొల్హాపూర్ దిగిన దగ్గర నుంచి వర్షం అనమాట. ఇక్కడ నుంచి అయితే ఆటో తీసుకొని అయితే వెళ్ళాము. మేమైతే రూమ్స్ కోసం గూగుల్లో అయితే సెర్చ్ చేసాము. ఇక్కడైతే ఒకే పేరుతో చాలా రూమ్స్ అయితే ఉంటాయి. మేమైతే తీసుకున్నది అస్సలు బాగాలేదనమాట భక్తి నివాస్. ఈ శారీస్ అయితే 7 శనివారాల వ్రతం చేసుకొని ఆగినంపూడిలో అమ్మవార్లు ఇద్దరికి కట్టించిన శారీస్ అనమాట. అవైతే నా చేతులతో నేనే కుట్టుకున్నాను. తిరుపతిలో ఒకటి, కొల్హాపూర్లో అయితే ఒకటి కట్టుకున్నాను. మా రూమ్కి అయితే టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వర్షం అయితే తగ్గలేదు, అయినా సరే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. మేమైతే ఈవినింగ్ 4కి దిగాము కొల్హాపూర్లో. నెక్స్ట్ డే మార్నింగ్ 8కే మళ్ళీ ట్రైన్ అనమాట. మాకు టైం లేక అసలు టైం సెట్ అవ్వక వెంటనే చేసుకున్నాము ట్రైన్కి అయితే. ఎవరైనా వెళ్ళాలనుకుంటే 1 డే స్టే ఉండేలాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా దూరం కదా వెళ్ళాము. ఆవరణ లోపల ఆవరణలోంచి దర్శనంకి వెళ్ళే దారి రౌండ్స్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే దర్శనంకి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అసలైతే చాలా ఖాళీగా ఉంది వర్షం పడడం వల్ల. మేమైతే 2 టైమ్స్ దర్శనం అయితే చేసుకున్నాము ఆ రోజు ఈవినింగ్. మొత్తం ఎక్కువ టైం లేదు కదా, దర్శనం చేసుకున్నప్పుడే గుడి చుట్టూ ఏమున్నాయో అంతా తిరిగేసామన్నమాట అదే రోజు. చిన్న ద్వారంలోంచి వెళ్తామన్నమాట. ఇదే మెయిన్ ద్వారం అన్నట్టు. చాలా చిన్న ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్తాము. అమ్మవారి టెంపుల్ అయితే రెనోవేషన్ అయితే అవుతుంది. అయితే గర్భగుడిలోకి అయితే అలో లేదనమాట. ఇదైతే మ్యారేజ్ డే ముందు రోజు అనమాట. ఇప్పుడైతే గర్భగుడిలోకి అయితే అవ్వలేదు, కానీ నెక్స్ట్ డే మార్నింగే 5కే లేచి రెడీ అయిపోయి వచ్చేసాము. ఆ అమ్మవారు అయితే మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళారనమాట. చాలా బాగా అనిపించింది అసలు. అమ్మవారి ముందు అభిషేకం చేసిన పాలు కూడా ఇచ్చారు మాకు మ్యారేజ్ డే రోజు. చాలా బాగా అనిపించింది. 15 మినిట్స్ దాకా ఉన్నాము గర్భగుడిలోనే. నేనైతే మ్యారేజ్ డేకి పట్టీలు కొనుక్కున్నాను. ఆ పట్టీలు అయితే అమ్మవారి దగ్గర దండం పెట్టించేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడ దర్శనం అయిన తర్వాత వేరే ద్వారంలో నుంచి ముఖ దర్శనం అని ఉంటుందన్నమాట. దూరం నుంచి దర్శనం. ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే కొల్హాపూర్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.